కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు లిఫ్ట్ చేస్తే లేదా అక్కడ నిలబెడితే మేడిగడ్డ దగ్గర భద్రాచలం కొట్టుకుపోతుందని చెప్తాడు. నేను మంత్రిగా ఉండి ఇదే ఒంటికన్నుతో నువ్వు అన్న నా లిమిటేషన్తోనే 25 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చినా కూడా ఒక్క ప్రాణం కూడా పోకుండా మేడిగడ్డ నుంచి భద్రాచలం దాటిన వరకు ధవళేశ్వరం వెళ్ళేదాని వరకు 25 లక్షల క్యూసెక్కుల నీరు కంటిన్యూస్గా మీరు చూశారు మిత్రులారు. నేను అక్కడే ఉన్నా 2022 సంవత్సరంలో. 2023 సంవత్సరంలో కూడా 16-17 లక్షల దాకా క్యూసెక్కుల దాకా వచ్చింది. గోదావరి జలాలు రాలేదా? గోదావరి జలాలు 25 లక్షల క్యూసెక్లు భద్రాచలం క్రాస్ అయిపోలేదా? భద్రాచలం కొట్టుకుపోయిందా? ఇప్పుడు అక్కడ 1,00,000 క్యూసెక్లు కూడా లేదు కదా, దాదాపు ఉంటే 1,00,000 క్యూసెక్లే. వాటిని ఎత్తిపోసి ఉత్తర తెలంగాణకు సంబంధించిన వరప్రదాయని కాళేశ్వరం ఆ రైతుల ఆకాంక్షలు నెరవేర్చండి. ఎల్నినో సీరియస్ ఎల్నినో ఉంది, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మరి ఏ రకంగా ఎడదిరిగి ఎటొస్తుంది అనేది అర్థం కావట్లేదు. వర్షాలు పడతాయో పడవో. ఇప్పుడు వచ్చే నీళ్లు కూడా ఇంద్రావతి నుంచే వస్తాయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా కేసీఆర్ గారు పదే చెప్పారు, ఒకవేళ గనక పైనుంచి గోదావరిలోకి ఇన్ఫ్లోస్ మహారాష్ట్ర నుంచి కానీ లేకపోతే కర్ణాటక నుంచి కానీ ఇన్ఫ్లోస్ లేని సమయంలో కూడా మనకి ఇంద్రావతి నుంచి మనకి ప్రాణహిత నుంచి మనకి కంటిన్యూస్గా ఫ్లోస్ ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా అక్కడ ఆ ఛత్తీస్గఢ్ అడవుల నుంచి వచ్చే వాటరు దానికి 100% గ్యారంటీ ఉంటుందని చెప్పడం జరిగింది. అది ఇలా వాస్తవం. ఆ వచ్చే నీళ్లు కూడా పైనుంచి నాసిక్ త్రయంబకేశ్వరం నుంచి గోదావరి వచ్చేది అక్కడి నుంచి రావట్లేదు. గోదావరి ఇన్ఫ్లో ఇప్పుడు వచ్చే 1,00,000 క్యూసెక్లు మేడిగడ్డ దగ్గర వచ్చేది. ఆ వచ్చేది కూడా ఈ 2 ఉపనదుల్లో ఒక ఉపనది నుంచి ఎక్కువ వస్తూ ఉంది. దాన్ని ఎత్తిపోసుకొని మిడ్ మానేర్ నింపుకోవచ్చు, లేకపోతే ఎల్లంపల్లి నింపుకోవచ్చు, లేకపోతే ఇతరత్ర ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన కార్యక్రమం అన్ని కూడా చేసి చూపించినాయి. ఇవన్నీ సరే, మీకు అహం అడ్డొచ్చో లేకపోతే ఇంకోటో కాళేశ్వరం పంపులా అని చేస్తే మళ్ళీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం మళ్ళీ మీరు ఒప్పుకోవాల్సి వస్తుందన్నో ఇవాళ అనేక అబద్ధాలు చెప్పి దాన్ని ఆ ప్రాజెక్టును పండబెడతా ఉన్నారు.